ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్. ఒక విధంగా చూసుకుంటే ఇది ఫుడ్ లవర్స్ కి ఒక ఎమోషన్, ఇంకా ఒక ఫీలింగ్ కూడా. ఒక ఏరియాలో ఏదో ఒక చోట ప్రతి మూల మీకు స్ట్రీట్ ఫుడ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. పానీపూరి, సమోసా, మిర్చి బజ్జీ, వడా పావ్, ఫ్రైడ్ రైస్, చికెన్ పకోడా, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. కానీ నాకు తెలిసి నేను చూసిన మటుకు ఇవే కాకుండా ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అయితే తీసుకొస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ఈ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ ని తింటున్నారు. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఈ రుచికరమైన ఫుడ్స్ వెనకాల చాలా ప్రమాదం దాగి ఉందని? ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం తిని 4,20,000 మంది చనిపోతున్నారని WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఇక ఇండియాలో చూసుకుంటే 1,20,000 మంది చనిపోతున్నారని అంచనా. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మన వీధుల్లోని ఆహారం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఏంది భయ్య ఈ గోలంతా స్ట్రీట్ ఫుడ్ అంటున్నావు, ప్రమాదం తినకూడదు అంటున్నావు, అసలు ఈ సోదంతా మాకెందుకు అంటారా? ఇక్కడ మీకు ఒక చిన్న ప్రూఫ్ చూపిస్తాను. నెంబర్ 1, షవర్మా ఇన్సిడెంట్. ముంబైలో మే 2024 19 ఏళ్ల యువకుడు ఫుడ్ పాయిజన్ మరణించాడు. కేరళలో అక్టోబర్ 2023 24 ఏళ్ల యువకుడు మరణించాడు. తమిళనాడులో సెప్టెంబర్ 2023 14 ఏళ్ల బాలిక మరణించింది. ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా ఎక్కువగా చికెన్ షవర్మా తిని ఫుడ్ పాయిజన్ అయి మరణించిన వాళ్ళు. షవర్మాలో వాడిన మాంసం ఏదైతే ఉందో అది ఎక్కువ రోజులు స్టోర్ చేసింది మరియు సరిగా వండకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. ఇదే విధంగా ఇంకొన్ని సిమిలర్ కేసెస్ అయితే ఉన్నాయి. సెకండ్ ఇన్సిడెంట్, తిరుచిలో 2024 15 ఏళ్ల యువకుడు నూడిల్స్ తిని మరణించాడు. కోయంబత్తూరులో నైట్ డిన్నర్ కి ఫ్యామిలీ మొత్తం నూడిల్స్ తెచ్చుకుని తిన్నారు. అందరికీ ఫుడ్ పాయిజన్ వామిటింగ్స్ అయ్యాయి, కానీ ఫ్యామిలీలో ఒక అమ్మాయి మరణించింది. విజయవాడలో 2016 ఒక అమ్మాయి నూడిల్స్ తిని పోలీస్ తాగిన తర్వాత చనిపోయింది. ఈ కేసు గురించి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇవే కాకుండా స్ట్రీట్ ఫుడ్ కి సంబంధించి చాలా కేసెస్ అయితే ఉన్నాయి. వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి మీకు చూపించడానికి ఈ 2 కేసెస్ అయితే చెప్తున్నాను. స్ట్రీట్ ఫుడ్స్ అనేవి ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణాలు ఏంటి? ఫాస్ట్ ఫుడ్ చేసే వాళ్ళు ఏదన్నా చేస్తున్నారా, లేదంటే అందులో వాడే ఐటమ్స్ ఏమన్నా మనం తినకూడదువా, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఇక్కడ పాయింట్ మీరు బాగా గమనించాలి. ఎవరైతే ఫుడ్ బిజినెస్ అనేది చేస్తున్నారో ఖచ్చితంగా వారి బిజినెస్ లో నీట్నెస్ కానీ, టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ మెయింటైన్ చేయాలి. ఎవరైతే వీటన్నిటిని మెయింటైన్ చేస్తారో వారి ఫుడ్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది ఇంత డేంజరస్ గా మారడానికి ప్రధానంగా 3 కారణాలు అయితే చెప్పుకోవచ్చు. మొదటిగా పరిశుభ్రత లోపం. ఫాస్ట్ ఫుడ్ అనేది ఎవరైతే చేస్తారో వారు ముఖ్యంగా క్లీన్ గా ఉండడం, నీట్ గా ఉండడం అవసరం. ఎందుకంటే కస్టమర్స్ కి స్వయంగా తన చేతులతో చేసి వాళ్ళకి సర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా శుభ్రంగా ఉండడం అవసరం. మన కస్టమర్స్ కాబట్టి మనకైతే తెలియదు కదా ఆ చేతులతో ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ. ఫాస్ట్ ఫుడ్ బండ్ల పక్కనే డ్రైనేజీలు, మురికి గుంటలు మరియు చెత్త కుప్పలు ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కడ లేని బ్యాక్టీరియా అంతా అక్కడే ఉంటుంది. ఇంకా అక్కడే ఉండి మనం కూడా వాళ్ళు చేసిందల్లా తింటూ ఉంటాం. రెండవది తాజా ఆహార పదార్థాలు. ఫాస్ట్ ఫుడ్ లో ఏవైతే ఐటమ్స్ వాడుతున్నారో ఆ ఐటమ్స్ అనేవి ఫ్రెష్ గాను తాజాగా ఉండడం అవసరం. ఇలా కాకుండా నిన్నటివి, మొన్నటివి, ఇంకా ఏదో రోజువి స్టోర్ చేసి ఆ ఐటమ్స్ తో ఫుడ్ చేశాడంటే ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది. అది తిన్న కస్టమర్స్ కి ఏమవుతుందో చెప్పనక్కర్లేదనుకుంటా. మూడవది ఇంగ్రీడియంట్స్. ఫాస్ట్ ఫుడ్ అనేది కలర్ఫుల్ గా మరియు టేస్ట్ గా ఉండడానికి అతను ఏ ఐటమ్స్ అయితే కలుపుతున్నాడో ఆ ఐటమ్స్ వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు తింటున్న ఫాస్ట్ ఫుడ్ అనేది ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే మీకు వచ్చే వ్యాధులు ఏంటంటే వాంతులు, విరోచనాలు మరియు జ్వరాలు వస్తాయి. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. డైలీ మీరు ఫాస్ట్ ఫుడ్ అనేది కన్స్యూమ్ చేస్తూ వస్తే మీకు వచ్చే పెద్ద వ్యాధులు ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా జీర్ణ వ్యవస్థ, వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బ్రో, మేమందరం ఫాస్ట్ ఫుడ్ అనేది డైలీ తింటూ ఉంటాం, కానీ మాకేం కాలేదు కదా అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అంటేనే అన్హెల్దీ. మనందరిలోనూ ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి. చిన్న చిన్న రోగాల నుంచి మన బాడీ తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ సాయం చేస్తుంది. మీరందరూ బాగా గమనించండి, మీరు ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడో ఒకటి మీకు కడుపు నొప్పి రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ జరుగుతుంది. ఆ విధంగా జరిగినట్లయితే మీరు తిన్న ఫుడ్ లో ఖచ్చితంగా పాయిజన్ అయినట్లే.
సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఏదైనా సరే టేస్ట్ గానే ఉంటుంది, కానీ టేస్ట్ కంటే ఎక్కువ మన హెల్త్ ఇంపార్టెంట్. మనకు అవసరమా